పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండు. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురు, దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. చాలా మంది తాము చేసిన పాపం ఒప్పుకోకుండా కప్పిపించుకొని, నేను దొంగనా, నేను చెడ్డదాన్నా, నేను చెడ్డోన్నా అంటుంటారు. ఒప్పుకోకుండానే తప్పు ఎవరైనా చేశారనుకోండి, ఎవరైనా నువ్వు తప్పు ఎందుకు చేసావమ్మా, లేదా ఎందుకు చేసావయ్యా అని చెప్పన్నావు అనుకో, వాళ్ళని ఒప్పుకోరు. నేను ఎక్కడ తప్పు చేశాను, నేను ఎక్కడ తప్పుడు దాన్ని అంటారు. ప్రేమైన దేవుని పెట్టారా, దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, హృదయముల యందు మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హృదయం లోపలంట యేసు ప్రభుని రాజుగా పెట్టుకోవాలంట. రాజు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు కదా. హృదయం లోపల క్రీస్తుని ప్రభువుగా పెట్టుకోవడం అంటే ఏంటి? హృదయం లోపల యేసు ప్రభువుని పెట్టి, యేసయ్యా నువ్వు ఏం చెప్తావో దాని ప్రకారం నేను నడుస్తా అనడం క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం. ఓకే, హృదయం లోపల యేసు ప్రభువుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి, అప్పుడు ఎవరు చెప్పినట్టు మనం వింటాం? దేవుడు చెప్పినట్టు వింటాం, యేసే చెప్పినట్టు వింటాం. యేసు ప్రభు ఎలాంటి మాటలు చెప్తాడు? నీతి గల మాటలు, మంచి మాటలు చెప్తాడు. ఎప్పుడైతే మనం హృదయంలో యేసు ప్రభు మాట ప్రకారం బతకాలనుకొని హృదయం లోపల ఆయన్ని రాజుగా మనం పెట్టుకున్నామో, ఆయన అధికారిగా పెట్టుకున్నామో, అప్పుడు మన జీవితం ఎలా ఉంటది? నీతిగా ఉంటది. నీతిగా ఉన్నప్పుడు, నీతిగా నువ్వు బతుకుతున్నప్పుడు అవతల చూసి, నీ నీతికరమైన జీవితాన్ని చూసి నిన్ను దూషించేవారు కూడా, అతడు ఒకప్పుడు చెడగా జీవించేవాడు, కానీ యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్న తర్వాత అతను బాగా బతుకుతున్నాడు, ఆమె నీతిగా బతుకుతుంది అని మనల్ని దూషించిన వారు కూడా, మన పాపములు ఎత్తి చూపించిన వారు కూడా మన విషయమై మనల్ని అప్పుడు అన్నందుకు సిగ్గుపడతారు. మనం తప్పు చేసి కూడా వితండంగా వాదిస్తున్నాం అనుకో, మన తప్పులు ఎప్పుడు సరిదిద్దబడతాయి? మన జీవితం ఎప్పుడు బాగుపడుతుంది? అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. మనం మన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకున్నంత వరకు దేవుణ్ణి పక్కన పెడుతున్నామని అర్థం.